రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రంగంపల్లి గ్రామం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురిపైకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితురాలిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతులు పెద్దపల్లి పట్టణం ఉదయనగర్కు చెందిన అమృత, భాగ్యగా, తీవ్రంగా గాయపడిన బాధితురాలు పద్మగా గుర్తించారు. ఇక ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా రంగంపల్లి గ్రామం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురిపైకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతులు పెద్దపల్లి పట్టణం చెందిన ఉదయనగర్కు చెందిన అమృత, భాగ్యగా, తీవ్రంగా గాయపడిన బాధితురాలు పద్మగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక జరిగిన రోడ్డు ప్రమాదంపై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. సాగర్, ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పెద్దపల్లి జిల్లాలో తెల్లవారుజామునే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలను కారు వెనుక వైపు నుండి ఢీకొట్టడంతో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి పట్టణం ఉదయనగర్ కు చెందిన 4 మహిళలు పట్టణ శివార్లోని ఓ ఫంక్షన్ హాల్లో కూరగాయలు కోయడానికి అని చెప్పేసి పనులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా పెద్దపల్లి ఆదర్శ నగర్ వద్ద కరీంనగర్ నుండి గోదావరి కని వెళ్తున్న తెలియని వాహనం 4 మహిళల పై నుంచి వైపు నుంచి వచ్చి ఢీకొట్టడంతో అమృత, భాగ్య అనే 2 అక్కడికక్కడే మృతి చెందగా పద్మ అనే మరో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మరో మహిళ స్వల్ప గాయాలతో గాయాల నుండి బయటపడింది. అతివేగంగా మహిళను ఢీకొట్టిన కారు అద్దాలు పూర్తిగా కూడా అయినప్పటికీ అక్కడి నుంచి వారిలో ఉన్నవారు విషయాన్ని కేసు నమోదు చేసుకుని కారును గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. కారులోంచి తప్పించుకున్న వారిని సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఇక ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం కార్తీక మాసం, క్రిస్మస్, సంక్రాంతి ఇలా వరుస పండుగలు ఉన్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ మంది విహారయాత్రలు, ఆలయాలకు వెళ్తుంటారు. వారంతా కూడా తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక తెల్లవారుజామునే చాలా మంది మార్నింగ్ వాకర్స్ కావచ్చు, రోడ్డుపై రన్నింగ్, వాకింగ్ చేస్తుంటారు. వారు కూడా వాకింగ్ చేస్తున్న సమయంలో ఎదురుగా వచ్చే వెహికల్స్ కి వీరు కనిపించకపోవడం కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లే వాకర్స్ సేఫ్టీ జాకెట్స్ లేదా ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లపై వాకింగ్ కి వెళ్ళకూడదని, అలాగే తెల్లవారుజామున వివిధ పనులు చేసుకునే వారు కూడా చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు కూడా విస్తృతంగా అవగాహన కల్పిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సంఖ్య తగ్గించవచ్చు అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందగా మరో మహిళ తీవ్ర గాయాలపై ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అయితే తెలుస్తుంది. జ్యోతి, మనిషి నన్ను గుద్ది నేను అక్కడ పడ్డ దూరం, ఆమె ముళ్ళే ఆమె నా మీద పడ్డది. నేను ఎక్కడ దూరం అది పడ్డ కడకు. ఇక కడకు నేను ఇక సుదులాంచుకొని లేచిన దాన్ని అన్నట్టు పడ్డ వల్ల నాకు జర చక్కెర వచ్చినట్టు, నాకు బీపీ ఉన్నది. చక్కెర వచ్చినట్టు అయిన వల్ల మళ్ళీ లేచుకొని ఇప్పుడు ఇట్లా ఊకుండి ఇట్లా చూసే వారికి ఇవ్వలేరు. అదే ఇవ్వలేరు అని చూసేవారికి పక్క పొంటి మనిషి కథ సొయ్యి తప్పింది. పద్మ సొయ్యి తప్పింది. అవి అమృతములు, భాగ్యాన్ని చూసే వరకు ముంగట రోడ్డు మీద అక్కడ వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఉంటే అట్లనే లేచుకుంటూ అడ్డం పడుకుంటూ పోయి అలా బట్టలు చేసి చెడు చేసినా కానీ అల్లం బయటిచ్చంత చేతులు అంటుతాయి, కాళ్ళు అంటుతాయి కదా. ఇక నేనేం మాట్లాడలేకపోయినా అన్నలాలు, వజలాలు, వాళ్ళు చచ్చిపోయారు అని మొత్తుకుంటా అంటే ఆ కోళ్ళ సెంటర్ కాడ నుంచి 2 మగవాళ్ళు వచ్చాను. అన్న వాళ్ళు మా మరదలు మా చిన్నమ్మ పడ్డది రోడ్డు మీద అంత చేస్తాను, ఈమె కూడా చేయలేదని పిలిచిన వాళ్ళే ఆ అన్నరికి వచ్చి అమ్మ నీ దగ్గర చెల్లి అంటే ఉన్నదని అన్న వాళ్ళు. ఇక ఆయన ఫోన్ చేసిండు. ఇక నేను మా అన్నకి చేసిన, మెల్లగా నంబర్ ఎంకలాడుకుంటా మా అన్నకి చేసిన, మా అదినకి చేసిన వాళ్ళు వీళ్ళు వచ్చారు. తన వాయి అంటే కూడా రాకుండా రక్తం అంతా దంచుకపోయింది.
చూసిండు వెనక తిరిగి చూసిండు దాన్ని మన దసుకెళ్ళి